అంకుల్ కారాపండి. ఏంటమ్మా? అభిరామ్ వెడ్స్ వసుంధర. వెల్కమ్ అదిరిపోయిందా ఆంటీ? వసు, నీ బ్యూటిఫుల్ లైఫ్కి బ్యూటిఫుల్ వే. బాగుంది కదా? ఇది నీ పెళ్ళే. కాస్త నవ్వు. నువ్వు నవ్వుతున్నావుగా, అది చాలు. అంకుల్ పోనివ్వండి. నాన్న, వసు వాళ్ళు వస్తున్నారు. బ్యాండ్ వేళ వాయించండి. సుమంగళి, ఏంటి 5 మంది వచ్చారు? మిగతా బంధువులు వెనకొస్తారా? వాళ్ళకి వెనక ముందు ఎవరూ లేరంటమ్మా. పెళ్లికి 5 మందే వస్తామని ముందే చెప్పారు. బంధువులు లేకపోవడం ఏంటి? మీ అన్న వదినలు పోయి ఇలాంటి సంబంధం చేస్తున్నారా? ఎలాగూ రెండో పెళ్లి కదా అని ఆ నాద పిల్లని చేసుకుంటున్నారా ఏంటి? నమస్కారం బావగారు. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. ప్రయాణం బాగా జరిగిందా చెల్లెమ్మా? మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి అన్నయ్య గారు. రిసార్ట్లో పెళ్లి చేయటం కొత్తగాను మీ అభిరుచికి అద్దం పడుతున్నట్టుగా ఉంది బావుగారు. ఈ వేషాలకేం తక్కువ లేదు. ఇలాగే అందరినీ బొట్లో పడేసుకుంటోంది. హాయ్ నానమ్మా. కదా మాటలు బాగా నేర్చావురా. ఎలా ఉన్నారు వదిన గారు? పెళ్లికి కనీసం 25-30 మందైనా వస్తారనుకున్నావు. మరీ 5 మంది వచ్చారేంటి? ఐదు మంది ఎక్కడొదినా? పెళ్లి కూతుర్ని వదిలేస్తే 4 వచ్చారు.
ఏదో పాడి మోయడానికి వచ్చినట్టు. సుమంగళి, ఏంటో అశుభ మాటలు? ఇక్కడ జరుగుతుంది పెళ్లి, చావు కాదు. పెళ్ళంటే ఎంతో మంది రావాలి కదన్నయ్యా. వసు వాళ్ళకి పెద్దగా బంధువులు లేరని మనకి ముందే చెప్పారు కదా అత్తయ్య. అయినా ఈ పెళ్ళైతే మనమంతా బంధువులమే కదా పిన్నిగారు. పెళ్ళయ్యాక బంధువులమే, కానీ పెళ్లికి ముందు వాళ్ళకంటూ బంధువులు ఉండాలి కదా. పంతులు గారు, మందలు మందలుగా వందల మంది మనుషులు అవసరం లేదమ్మా, వేస్ట్గా. హారిక వాళ్ళు చాలా మంది వస్తామని చెప్పారు. వీళ్ళ తరపున కూడా 10 మంది వచ్చుంటే బావుండేది. అందరి ఆశీర్వాదం వధూవరులకి దక్కేది. పెళ్లికి ఎంతమంది ఉంటే అంత బాగుంటుంది, కానీ లేని వారిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందరూ ఒకే కుటుంబం అనుకున్నప్పుడు అంతా బంధువులే. అందరూ తమ బంధువులు అనుకోవడం వేరు, బంధువులు ఉండటం వేరు కదన్నయ్యా. మన బంధువులు అడుగుతున్నారని అంటున్నాను. ఇదేమంత పెద్ద సమస్య కాదు. వచ్చిన వారిని చిన్నబుచ్చుకోకండి. ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేసి జరగాల్సిన కార్యక్రమాల్ని చూడండి. చెల్లెమ్మా, మీరేమీ అనుకోకండి, ఇందులో మీ తప్పేమీ లేదు. పావని, వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురా. ఒక్క నిమిషం పావని. ఎలాగూ హారిక వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ఇద్దరికీ కలిపి ఒకేసారి దిష్టి తీద్దాం. అప్పటి వరకు వీళ్ళు వెయిట్ చేస్తారు. వదినికి బీపీ మొదలైపోయింది. ఇక వాళ్ళ వీపు విమానం మోతే. రే అఖిల్, వస్తున్నాను. ఎక్కడికి రా? అది హారిక వాళ్ళు వచ్చారంట అన్నయ్య. ఓర్ని ఆత్రం ఆవిరికాను, అంత తొందర ఏంట్రా? రే అఖిల్, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మేము ఉన్నాం. నమస్తే అంకిల్. నమస్తే ఆంటీ. హాయ్ వదినా. పనులు చూడరా. మీ హీరో కంటే మీ మరిది గారు చాలా ఫాస్ట్ గా ఉన్నట్టున్నారు. హారిక వాళ్ళు వస్తున్నారు నాన్న. పెళ్లికి బంధువులు రావటం అంటే ఇలా ఉండాలదనా. కన్నుల పండుగలా ఉంది కదదనా. ఇప్పుడు రిసార్ట్ కి పెళ్లి కళ వచ్చేసింది. అయ్యో, ఈ పెళ్ళేంటి? కళ్ళు తాగిన కోతిలా గంతులేసుకుంటూ వస్తోంది. వదిన ముందు వాళ్ళ ఇమేజ్ పాడు చేద్దాం అనుకుందా ఏంటి? అయ్యో,
ఇదంతా డ్యామేజ్ చేసేలా ఉందే. రండి బావగారు, రండి చెల్లెమ్మా. సకుటుంబ సపరివారంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. వెరీ క్లోజ్ రిలేటివ్స్ ని పిలిచామన్నయ్య గారు. మా వాళ్ళందరినీ పిలిస్తే ఇలాంటి రిసార్ట్స్ ని 10-15 బుక్ చేయాల్సి ఉంటుంది మీరు. అమ్మో, అంతమంది బంధువులున్నారా? అయితే మా అఖిల్ చాలా చాలా అదృష్టవంతుడు. ఐ నో సుమా సిస్టర్. మా హారికని పెళ్లి చేసుకుంటున్నందుకు అఖిల్ వెరీ వెరీ లక్కీ. హాయ్ సుమా ఆంటీ. హలో అంకుల్. హాయ్ అమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ అక్క. హలో బావగారు. హాయ్ మా. ఈ హాయిలు బాయిలు కాకుండా మీ అత్త మామల కాళ్ళ మీద పడవే. బుల్షిట్. ప్రయాణం బాగా జరిగిందా పినిగారు? చూశారు కదా మా హోదా. జర్నీ హాయిగానే జరిగింది. ఆంటీ, ఏర్పాట్లన్నీ మీ స్టేటస్ తగ్గట్టుగా చేశాం కదా. ఏర్పాట్లు జస్ట్ ఓకే, అబౌవ్ యావరేజ్. మాకున్నది ఒకగానొక డాటర్. మ్యారేజ్ మాకే అప్పచెప్పుంటే ఇంతకంటే గ్రాండ్ గానే చేసుండేవాళ్ళం. అందుకే నీకు ముందే చెప్పాను ప్రేమ్, నువ్వు నైటే వచ్చి ఈ అరేంజ్మెంట్స్ డెకరేషన్స్ అన్ని చెక్ చేసి ఉండాల్సింది. ఈ మాట నాకెప్పుడు చెప్పావే? అన్ని మగపిల్లి వాళ్ళు చేయాలని లేదు కదా. పర్వాలేదు చెల్లెమ్మా, మీకెక్కడ లోటుగా అనిపించిందో చెప్పండి, మేము వెంటనే సరిచేస్తాం. ఇట్స్ ఓకే అన్నయ్య గారు. జరుగుతున్నది మా అమ్మాయి పెళ్లి మాత్రమే కాదు కదా. అన్నట్టు వీళ్ళు తెలుసు అన్నయ్య గారు, మీ రెండో అబ్బాయికి చేసుకుంటున్న మిడిల్ క్లాస్ సంబంధమే కదా. బర్త్డే పార్టీలో పరిచయం అయింది. హారిక, వీళ్ళందరికీ హాయ్ చెప్పు. హలో ఆంటీ. హాయ్ అంకుల్. హలో వసు సిస్టర్. అవును, వెరీ సర్కిల్. ఇందాక కాల్ చేసి కట్ చేశాడు. అఖిల్ వాళ్ళు విఘ్నేశ్వరుడు పూజకి రెడీ అవుతున్నారు. దిష్టి తీసాక మీరు కూడా రెడీ అవ్వాలి. అమ్మా పావని, అమ్మాయిలిద్దరికి దిష్టి తీసి పూజకి రెడీ చేయించండి. అలాగే మావయ్య గారు. బన్నీ బన్నీ ఆగు. ఆ, వెయిట్ ఎ సెకండ్. దీని ఫోటోలు పిచ్చి పాడుగాను. ఎప్పుడేం చేయాలో తెలిసినట్లేదే ఈ పిచ్చి పిల్లకి. దీన్ని పొదిన దగ్గర వెనకేసుకురావడం అంటే తల ప్రాణం తోక్కొచ్చేలాగా ఉందే. అయ్యో, ఇప్పుడెలా? మామ్, దిస్ పిక్ సో నైస్ నా? యా బేబీ, బ్యూటిఫుల్ గా ఉన్నావు. దొందు దొందే. భాస్కర్, ఆంటీ అంకుల్ వాళ్ళకి రిలేటివ్స్కి రూమ్స్ చూపించు. సరే నాన్న. పావని, హారికని వసుని తీసుకెళ్లి రెడీ చేయించు. విఘ్నేశ్వరుడు పూజకు టైం అవుతోంది. అలాగే మావయ్య. హారిక వసు రెండమ్మా.
ఏంటిదినా వాళ్ళ పొగరు? మౌనంగా ఉంటున్నాం కదా అని మరీ నెత్తికెక్కుతున్నారు. కోరి పెళ్లి చేసుకుంటున్నాం కదా వదినా, వసుకి ఆ మాత్రం వగరు పొగరు ఉంటుంది. నేనంటుంది వసు గురించి కాదు, ఆ చాముండేశ్వరి హారికల గురించి. కనీసం అత్తగారికి కాళ్ళకి నమస్కారం కూడా చేయలేదు. ఆ సెల్ఫీలు దిగడమేంటి, ఆ గంతులేయడమేంటి? హారిక చిన్నపిల్ల వదినా, బస్సు అంటే ఒకసారి పెళ్ళైన పిల్ల కాబట్టి అతి వినయానికి పోతోంది. రేపు పెళ్ళయ్యాక హారికని మార్చుకుందాం, మన దారికి తెచ్చుకుందాం వదినా. పెళ్ళయ్యాక హారిక మారుతుందన్న నమ్మకం నాకు లేదు. మనందర్నీ మార్చేస్తుందని భయంగా ఉంది. ఆ, హారిక వాళ్ళ నాన్నలాగే వీడు కూడా నోట్లో నాలుక లేనట్టు తయారవుతాడేమో. అలా ఏం జరగదు వదినా, నువ్వేం భయపడకు, నేనున్నానుగా, అంతా నేను చూసుకుంటాను, సరేనా? ఏమైంది సిస్టర్, అంతలో ఉలికిపడ్డారు? అవును, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? బావగారి కోసమా? కాదు, ఎందుకు అంతలా టెన్షన్ అవుతున్నారు? ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? నేను కూడా అఖిల్ కోసమే చూస్తున్నాను. అవును, మీరేంటి ఎప్పుడు డల్గా ఉంటారు? ఆ రోజు బర్త్డే పార్టీలో కూడా అబ్జర్వ్ చేశాను, ఏదో పోగొట్టుకున్నట్టు సాడ్గా ఉన్నారు. పెళ్ళవబోతున్న ఎక్సైట్మెంట్ కాస్త కూడా లేదా మీకు? ఎందుకుంటుంది ఎక్సైట్మెంట్? నీకంటే మొదటి పెళ్లి కాబట్టి ఆ ఉత్సాహం ఆనందం ఉంటుంది, కానీ తనకిది రెండో పెళ్లి కదా, నీలా తనకి ఎందుకుంటుంది? అయినా 3 ముళ్ళు వేయించుకోవడానికి 6 ముళ్ళు వేయించుకోవడానికి చాలా తేడా ఉంటుందిలే అమ్మా. మా కాలంలో ఇవన్నీ లేక నేను ఇలా మిగిలిపోయాను, కానీ ఈ వసుకి అదృష్టం దరిద్రంలో పట్టుకుంది. ఇలాంటి పెళ్లి తనెప్పుడు చూసుండదు. తన మొదటి పెళ్లి కూడా ఇంత ఘనంగా జరుగుండదు. ఏదో రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు, తంతే బూర్ల గంపలో పడ్డట్టు ఈ బస్సు ఈ కుటుంబంలోకి వచ్చి పడింది. దేనికైనా రాత గీత అని ఉండాలి. అంతమంది బంధువులున్నా ఆ కాలంలో నేను రెండో పెళ్లికి నోచుకోలేదు. బంధువులు ఎవరూ లేకపోయినా ఈ బస్సుకి రెండో పెళ్లి జరుగుతోంది. అయినా కూడా తన మొహంలో సంతోషం లేదంటే తన కర్మ. తన పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరగటం అది నీ కర్మ. ఏంటి పిన్ని గారు మీరు చేస్తున్నది? శుభమా అని పెళ్లి జరుగుతుంటే వసుని హర్ట్ చేస్తారా? అంతగా నేనేమన్నానమ్మా? తనకిది రెండో పెళ్ళే కదా అన్నాను, అదేమన్నా తప్పా? తప్పో ఒప్పో మీరలా అనకూడదు. హారిక ముందు అస్సలు అనకూడదు. వసు బాధపడుతుంది. ఈ పెళ్ళయ్యేంత వరకు కాస్త కామ్గా ఉండండి. నాకే చెప్తోందేంటిది? పెళ్లికి ముందే తోడుకోడలను వెనకేసుకొస్తోంది. పెళ్ళైతే దాని మీద ఈగ కూడా వాలనివ్వదేమో. చెప్తా నీ సంగతి.